శ్రీనివాస్ గారికి నేను దప్పదప్పాలుగా ఈ ఈ హౌస్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నానో ఈ ఇల్లు కట్టుకోవడానికి నేను ఒక 2 crores వరకు అమౌంట్ అతనికి అప్పుగా ఇవ్వడం జరిగింది. అప్పు అంటే నేను తిరిగి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి అతనికి నేనేమీ డబ్బులు ఇవ్వలేదు. ఈ ఎలాగైనా కార్యాలయం నిలబెట్టుకోవాలి, మళ్ళీ శ్రీను గారు ఇక్కడే టెక్కల్లోనే ఉండాలి, మళ్ళీ వైసీపీ కార్యాలయం కూడా ఇక్కడ టెక్కల్లోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ అతనికి ఇవ్వడం జరిగి ఈ ఇల్లు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడే కార్యక్రమాలను చేయడం కూడా జరిగింది. కానీ ఒక 1 month బ్యాక్, ఈ 2 yearsలో ఎప్పుడూ లేనిది 1 month బ్యాక్ వాణి వచ్చి తన ఒక 100 మంది మనుషులతో వచ్చి ట్రెస్ పాస్ చేసి ఇల్లు అవి వెరగొట్టి, డోర్స్ వెరగొట్టి, గోడలు పగలగొట్టి ట్రెస్ పాస్ చేసి లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి ఈ హౌస్ కూడా ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసి కోర్టులు కూడా ఆశ్రయించింది. నేను కోర్టు వారి నిర్ణయానికి ఎప్పుడు కూడా గౌరవిస్తాను. నేను కోర్టుకి నేను ఎప్పుడు ఎగ్నెస్ట్ కాదు. ఇది కూడా ఆక్యుపై చేసుకోవాలని చూసినప్పుడు శ్రీను గారిని నేను కలిసి, శ్రీను గారు ఇంకేం పరిస్థితి, ఇది కూడా ఆక్యుపై చేసుకుంటే ఎలాగా, మీకోసం కదా, మీ మీద అభిమానంతో ఈ పార్టీ కార్యాలయం మళ్ళీ నిలబెట్టాలని కదా మీకు డబ్బులు ఇచ్చాను, ఏంటి పరిస్థితి అంటే, నువ్వు దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, నాకు ఎప్పుడు ఒకలా డబ్బులు ఉంచుకునే ఆలోచన మనిషిని నేను కాదు, ఈ హౌస్ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి 6వ తారీఖు మార్నింగ్ పలాస రిజిస్టర్ ఆఫీస్లో నా పేరు మీద ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో మీ పత్రికా ముఖంగా నేనేం చెప్తున్నానంటే, ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది, లీగల్గా ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది. సో ఈ ప్రాపర్టీకి వాణి కానీ తనకు సంబంధించిన వ్యక్తులు కానీ అనుచరులు కానీ ఎవ్వరు కూడా రావడానికి ఎటువంటి రైటు లేదు. ఆమె భర్తతో ఏవైనా విభేదాలు ఉన్నా, ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్గా తేల్చుకోవాలి తప్పితే ఇలా ట్రెస్ పాస్ చేసి 100 మంది తీసుకొచ్చి, నిన్ను కూడా మీరు అందరూ చూశారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో, నిచ్చెన పట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు, పవర్ కట్ చేశారు, వాటర్ లేదు, నిన్నంత పవర్ లేక వాటర్ లేక చాలా సఫర్ అయ్యాను. పోలీస్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, నేను కాదనట్లేదు. ప్రభుత్వం కూడా నాకు అండగా నిల్చోవాలి ఈ విషయంలో, ఎందుకంటే ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి. ఇక్కడికి అలాంటి ఇంకా ట్రెస్ పాస్ ఇంకొకటి జరగకున్నా, ఆవిడ మళ్ళీ ఇక్కడికి రాకున్నా, నన్ను ఇబ్బంది పట్టకున్నా, మీరు మీ మీడియా వాళ్ళు, పోలీస్ వారు, ఈ ప్రభుత్వం అందరు నన్ను ఆదుకోవాలని, నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. నిన్న ఎవరో అడిగారు శ్రీను గారు ఇది ఇష్టపూర్వకంగా చేశారా ఏంటా అని, దానికి సంబంధించి శ్రీను గారికి కాల్ కూడా చేసి మీ ముందే అది కూడా చేద్దామని అనుకుంటున్నాను. రాజా, ఇప్పుడు నేను మీడియా ముందు ఉన్నాను. ఈ రిజిస్ట్రేషన్, ఈ పేపర్స్ కోసం వాళ్ళకి ఏదో డౌట్ ఉందంటే అడుగుతున్నారు. ఈ రిజిస్ట్రేషన్ అనేది మీరు ఇష్టపూర్వకంగా చేశారా ఏంటనేది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. అంటే నేను ఇప్పుడు ఒడిశాలో ఉన్నాను, భువనేశ్వర్ దగ్గర. ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నాను. అర్జెంటా? మీడియా వచ్చారా ఇప్పుడు? అవును రాజా, మీడియా వచ్చారు. అర్జెంటా? అర్జెంట్. పక్క వస్తాను, ఒక్క నిమిషం. ఏంటి రాజు చెప్పు. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్, ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు కదా, అది ఏ విధంగా చేశారు? మీరు ఏం ఆలోచించుకొని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు? మీ ఇష్టపూర్వకంగా చేశారా, అది మీ స్వార్జితం ఏంటనేది ఒక 2 విషయాలు మీరు చెప్పేస్తే మీడియా వాళ్ళు కూడా డౌట్స్ క్లియర్ అయిపోతాయి, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటాయి. ఎవరు పర్టికులర్ గా ఒక మీడియాని అడుగుతున్నారా, అందరూ అడుగుతున్నారా? అందరూ కలిపి, సరే, పబ్లిక్ కూడా జనాలు కూడా. సరే, నా సమాధానం ఏంటంటే, ఇప్పుడు గతంలో మా ఇంటి గొడవలు మాకున్నాయి. మాకు ఒక 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి నా కుటుంబ వ్యవహారంలో గత 2 ఏళ్ల నుంచి నేను బయట ఉన్నాను. ఎందుకంటే వాణి ఇంటికి తాళం వేసేయటం వల్ల గత్యంతరం లేక 1 ఏడాది కాలం పాటు పలాసలో ఉన్నాను. తర్వాత ఇంటి నిర్మాణాన్ని నేను చేసుకున్నాను. అంటే మాధురి, ఇప్పుడు అంటే నేను రాజు అని పిలుస్తాను, ఆమె ద్వారా వచ్చినటువంటి ఈ ఫోన్ కాల్ ద్వారా ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో నేను ఏదైనా ఇప్పుడు చెప్పాల్సి ఉంటే నేను వచ్చి కరెక్ట్గా నేను మరొక 2-3 రోజుల్లో వచ్చి ప్రెస్ మీట్ పెడతాను, టెక్కల్లోను కానీ ఇంకెక్కడైనా పెట్టి ప్రజలందరికీ వివరాలు తెలియచేయాలి. అర్జెంట్ పని మీద, బిజినెస్ పని మీద నేను భువనేశ్వర్ రావాల్సి వచ్చింది కాబట్టి నేను వచ్చి చెప్పుండేవాడిని. కానీ ఈలోగా మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ ఫోన్ కాల్ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఈ నివాసం ఏదైతే ఆగస్టు
8వ తారీఖు 23వ సంవత్సరం ఈ స్థలం నా పేరున కొనటం జరిగింది. ఇది నా స్వార్జితం. ఈ స్వార్జితం స్థలం మీద ఒక పార్టీ కార్యాలయం నిర్మాణం చేసి దానిలోనే ఒక బెడ్రూమ్ కూడా వేసుకొని ఒక క్యాంప్ ఆఫీస్ లో ఉండాలి అని నేను అనుకున్నాను. అలా ఏర్పాటు చేసినటువంటి ఈ నివాసంలో మరి గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి గొడవల్లో మా ఇంటి గొడవలకు సంబంధించి వాణి రావటం, నేటి ఇదే రోజు కరెక్ట్ గా 8వ తారీఖున ఆవిడ రావటం, వచ్చి నిన్నటి వరకు కూడా చాలా గలాట చేయటం, ఆస్తుల గురించి పోరాటం, టెక్కల్లో నువ్వు ఉండకూడదు బయటికి పోవాలి అనటం, మరి అలాగే ఎమ్మెల్సీగా నిన్ను టెర్మినేట్ చేయాలని పార్టీకి డిమాండ్ చేయటం, సస్పెండ్ చేయాలని చెప్పటం, ప్రజలందరి ముందు నన్ను అవమానపరచటం, చాలా నీచంగా నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఒక భార్యగా ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించటం వల్ల నేను మనస్తాపానికి గురవుతూ ఈ మధ్య అంతా కూడా టెక్కల్లోనే అదే నివాసంలో మరి మొన్న 5వ తారీఖు సాయంత్రం వరకు ఇంచుమించు 6వ తారీఖు రాత్రి 5వ తారీఖు రాత్రి వరకు కూడా 5వ తారీఖు రాత్రి వరకు కూడా అదే గృహంలో ఉన్నాను. ఉండిన తర్వాత మరి ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మాధురి గారికి నేను ఇంచుమించు 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నేను తీసుకున్నాను తప్పతప్పాలుగా గడిచిన ఎన్నికల్లో కానీ ఇంటి నిర్మాణంలో కానీ. తదుపరి ఇటీవల కాలంలో కూడా నాకు వ్యాపారాలన్నీ బంద్ అయిపోవటం వల్ల, ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల మరో 50 లక్షల రూపాయల వరకు కూడా తను నాకు చేయూతని సహకరించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి న్యాయస్థానాలను ఆశ్రయించడం కూడా జరిగింది. వాణి ఆశ్రయించింది, నేను కూడా ఆశ్రయించాను. ఒకవైపు మా డివర్స్ పిటిషన్స్ పడ్డాయి, మా కుటుంబంలో జరగాల్సిన గొడవలు జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న దానిలో భాగంగా ఈ 2.5 కోట్ల సమస్య ఇప్పుడు నా ముందుకు రావటం జరిగింది. మరి ఈ 2.5 కోట్లు ఒకవేళ వాణికి నివాసం వెళ్ళిపోతే మరి 2.5 కోట్లు నేను ఎలా తీర్చగలను? నాకు ఇప్పుడు చెట్టు కింద ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ వాణి ఈ రకంగా కూడా నన్ను బయట పెట్టేసే పరిస్థితి చేసిన పరిస్థితిలో నా గత్యంతరం లేక, వేరే పరిస్థితి లేక 2.5 కోట్లు అప్పు తీర్చుకునే పరిస్థితి నాకు ఇప్పుడు లేదు. అలాగే పార్వతీశం గారికి, చింతాడు పార్వతీశం గారికి అన్నయ్య నేను పిలుస్తాను. చాలా గౌరవప్రదమైన వ్యక్తి, మంచి వ్యక్తి, మహానుభావుడు. ఆయనకి కూడా నేను 60 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఆయన కూడా రిజిస్ట్రేషన్ నా పేరున ఇంకా డబ్బులు బాకీ ఉన్నప్పటికి చేశాడు. ఇప్పుడు ఆయనకి 60 లక్షలు, మరి మాధురి గారికి ఇవ్వాల్సినటువంటి 2,50,00,000. ఇవన్నీ నేను ఇప్పుడు ఎక్కడ అరేంజ్ చేయగలను? నా వ్యాపారాలన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పోయినాయి. ఇప్పుడు ఐఎమ్ ఆన్ ది రోడ్. ఇలాంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక మా కుటుంబం వల్ల ఇప్పటికే నష్టపోయినటువంటి, జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నటువంటి కన్నవారి నుంచి, అత్తవారి నుంచి ఆత్మహత్యకి పాల్పడినటువంటి మరి మాధురికి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను. కాబట్టి నేనేమైనా పర్వాలేదని ఈ ఆస్తిని నేను రిజిస్ట్రేషన్ చేయటం నా మనస్స వాచ కర్మేణ, నా మనస్ఫూర్తిగా నేను ఆమెకు ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. కాబట్టి దీనిలో ఎటువంటి ఆలోచనలు కానీ, ఎటువంటి అభిప్రాయాలు కానీ, భేదాభిప్రాయాలు కానీ ఎవరు కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను క్లారిటీగా చెప్తున్నాను. నేనే ఈ అప్పు తీర్చుకోలేక ఈ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేశాను. ఇది జరిగింది. అది వాళ్ళకి మీరు చెప్పండి. తర్వాత నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. రాజు. ఓకే రాజు, ఉంటాను. థ్యాంక్ యూ. సో ఈ విషయం కూడా శ్రీని గారు చెప్పడం క్లియర్గా చెప్పారు. సో ఇంతే, ఇంక నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఈ ప్రాపర్టీ నాది కాబట్టి నా ప్రాపర్టీలోకి ఎవరు రావడానికి వీల్లేదు. వితౌట్ మై పర్మిషన్ ట్రస్ట్ ప్రాసెస్ ఎవడు కూడా ఈ నా ఇంటి లోపలికి రావడానికి వీల్లేదని కోరుకుంటున్నాను. అంతే, అంతకుమించి అంటే ఏం ప్లాన్ మీకు ఏం కనిపిస్తుంది? అదే ఇప్పటికీ చెప్తున్నాను కదా, కోర్టుకి వెళ్ళడం వల్లే రిజిస్ట్రేషన్ చేశారు. అంటే కోర్టుకి కూడా వెళ్ళి ఇంకా నా డబ్బులు కోల్పోయి, నా ఇల్లు కోల్పోయి, ఇంకా నడి రోడ్డు మీద ఉండాలా అనే ఆలోచనతోనే రిజిస్ట్రేషన్ చేస్తారని మీరు క్లియర్గా మీకు శ్రీని గారు చెప్తున్నారు కదా. ఇప్పుడు కోర్టుకి వెళ్ళకుండా ఏమి చేయకుండా అంటే నేను మీకు ముందు నుంచి అదే చెప్తున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసి డబ్బులు ఇవ్వలేదు, చేసిన దాన్ని అయితే ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండేదాన్ని. ఇంక ఇది కూడా కోల్పోయి రోడ్డు మీదకి వచ్చే స్థితి ఉంది కాబట్టే నేను అడగడం జరిగింది, అతను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటి, ఎవరు ఫ్యాబ్రికేట్ చేసింది, ఎవరు ప్లాన్ చేసింది ఏమీ లేదు. ప్లాన్ చేయాలంటే ఎప్పుడో ప్లాన్ చేయొచ్చు, 2 years బిఫోరే ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ప్లాన్ చేయడానికి లేదు. ప్లాన్ చేసింది ఎవరు? ఆమె. వచ్చింది ఎవరు? ఆమె. 2 years ముందు రాని వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే 2 years తర్వాత ఇల్లు కనిపిస్తుంది, ఇల్లు కావాలి, ఇల్లు కబ్జా చేయాలని ఆలోచనతో వచ్చింది. క్లియర్గా చిన్న పిల్లకి అడిగినా అర్థం అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా.
ఇటు 2 సంవత్సరాల ముందు లేనిది, 2 సంవత్సరాల ముందు భర్త మీద ప్రేమ లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఇల్లు చూసి ఇల్లు కావాలి కాబట్టి ఇల్లు కూడా ఆక్యుపై చేయడానికి ఇంకా రాజకీయంగా అతను పతనం చేసి అతను ఊరి నుంచి వెలేయాల ఆలోచనతో వచ్చిన ఒక కుతంత్రం, అది ఒక ప్లాన్, తాంది ప్లాన్, మాది ప్లాన్ కాదు. ఏంటి ఆడియో క్లిప్ ఫేక్ కాకపోతే అమ్మ అని శ్రీని గారు నన్ను ఎందుకండి సంబోధిస్తారు? అసలు అందులోనే క్లియర్గా ఉంది వాళ్ళు ఎవరు మరి మిమిక్రీ చేస్తారో ఫ్యాబ్రికేట్ చేస్తారో నాకు తెలియదు. అమ్మ అని పిలవాల్సిన అవసరం, నాకు రాజు అని పిలుస్తారు, నేను రాజా అని పిలుస్తాను. అది మీడియా ముందు కూడా ఇంతకుముందు చెప్పాను, ఆ టీవీలోనే ఎక్కడో నాకు ఏమని పిలుస్తారు అని అడిగితే చెప్పాను. సో అమ్మ అని నాకు పిలవాల్సిన అవసరం లేదు, అక్కడే తెలిసిపోతుంది. తర్వాత ఎవరి ఫోన్ కాల్ నుంచి నేను ఎందుకు మాట్లాడితే నా ఫోన్ నుంచి నేనే మాట్లాడతాను శ్రీని గారితో. ఎవరు ఫోన్ చేసి నేను ఎందుకు మాట్లాడతాను? నా ఫోన్ నుంచి ఏమైనా ఫోన్ కాల్ ఉందా శ్రీని గారి నెంబర్కి? అది ఎవరి కాల్ నుంచి వెళ్ళిందో ఎవరు వెళ్ళిందో నాకైతే తెలియదు. ఆ తర్వాత యాక్సిడెంట్ టైంలో బంగారం ఉంది అది ఉందని నేను ఎందుకు మాట్లాడతాను? అదంతా ఒక ప్లాన్ చేశారు కాబట్టి ఇట్ టేక్స్ 25 days టైం. ఆ యాక్సిడెంట్ నుంచి 25 రోజులు టైం ఎందుకు తీసుకుంది? వాయిస్ రిలీజ్ చేయాలంటే యాక్సిడెంట్ రోజే కదా రిలీజ్ చేయాలి. నిజంగా ఆ వాయిస్ నిజమే అయి ఉంటే మరి నేను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పి ఆ కేసు ఎందుకు ఫైల్ అవ్వలేదు? నా సూసైడ్ చేసుకోవడానికి ఆమె కారణమని మేము ప్లాన్ చేసుకుంటే మరి నా సూసైడ్ చేసుకోవడానికి రీజన్ నేను వాని మీద ఎందుకు ఇంతవరకు కేసు మేమెందుకు ఫైల్ చేయలేదు, పోలీసులు ఎందుకు ఫైల్ చేయలేదు? ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ కేసు ఫైల్ అవ్వాలి కదా ఆమె మీద. నా ఆత్మహత్యకు ప్రేరేపించింది ఆమె కాబట్టి, నా ఆత్మహత్య కారణం ఆమె కాబట్టి చేయాలి. ఆమె అది ప్లాన్ చేసి ఆ ఆడియో రెడీ చేసుకుంది అంటే అది కూడా ఒక బాగుంటుంది కదా, ఈ టైంలో రిలీజ్ చేస్తే ఆవిడకి సింపతి మాకు ఎగ్నెస్ట్గా ఉంటుందని ప్లాన్ చేసిన అది ఒక ఫ్యాబ్రికేటెడ్ వాయిస్ అండి. క్లియర్గా ఉంది, ఎవరైనా అర్థం అవుతుంది. అసలు నా వాయిస్లో పెప్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, జోష్ ఉంటుంది. ఆ వాయిస్లో శ్రీని గారు ఎప్పుడైనా అలా మాట్లాడారు మీరు ఎక్కడైనా చూసారా? చేసిన వాళ్ళు కూడా సరిగ్గా చేయలేకపోయారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం ఎవరు చేస్తారో వాళ్ళని కొంచెం బాగా చేసి ట్రై చేయమని చెప్పారు. మేడం గారు ఇప్పుడు నిన్న మీరు చెప్తారు దువ్వాడ వాణి గారు విడాకులు ఇస్తే దువ్వాడ శ్రీనివాస గారిని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధం అని. వాళ్ళిద్దరూ విడిపోవడానికి గల రీజన్లు చాలా ఉన్నాయి, కానీ మీరు మీ భర్తతో విడిపోవడానికి ఏదైనా రీజన్ ఉందా? నా భర్తతో విడిపోవడానికి రీజన్ అంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఇద్దరి మధ్యలో కొన్ని రీజన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉండడం వల్లే మేము కొద్ది రోజులుగా దూరంగా ఉండడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ ఏవనేవి మా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ మధ్యలో ఉంటుంది. మేము మ్యూచువల్ కన్సర్న్లో విడిపోతాము. విడిపోయి నేను శ్రీని గారు ప్రెజెంట్ లివింగ్ టుగెదర్లోనే ఉన్నాము, కలిసే ఉంటాము. ఇంకో క్వశ్చన్ ఏంటంటే శ్రీని గారు ఎమ్మెల్సీ కార్యాలయం ఇదే కంటిన్యూ చేస్తాం. నేను అతనికి ఇది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది వైసీపీ కార్యాలయానికి. అతని కార్యక్రమాలన్నీ యథావిధిగా ఇక్కడే కంటిన్యూ చేస్తారు. ఇక్కడే కార్యక్రమాలన్నీ పార్టీ కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతాయి. అతనికి నేను ఈ బిల్డింగ్ లీజ్కి ఇవ్వడం జరుగుతుంది, గ్రౌండ్ ఫ్లోర్ లీజ్కి ఇస్తాను. సో అతని కార్యక్రమాలన్నీ కింద యథావిధంగా ఇక్కడే జరుగుతాయి. కార్యకర్తలు అందరూ ఇక్కడికే వస్తారు. యాజ్ యూజువల్గా ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. కార్యాలయం రెంట్కి ఇస్తాను, బిల్డింగ్ ఇల్లు రెంట్కి ఇస్తాను, కార్యాలయం రెంట్కి ఇస్తాను. అది అతను ఇంకొక ఇల్లు కట్టుకునేంత వరకు రెంట్కి ఇస్తాను. టెక్కల్లోనే ఉండాలి కదా నాయకుడు అనేవాడు, ఇక్కడే ఉంటారు. ఇది ఇప్పటి నుంచి కార్యాలయం అంటారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కార్యాలయం, పైన అంతా హౌస్. ఎమ్మెల్సీ హోదాలో అతను ఎమ్మెల్సీ కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుపు పార్టీ వ్యక్తిగతంగా కాదు. ఇంకొకటి అండి, చాలామందికి డౌట్ ఉంది, కోర్టు ఆర్డర్ ఉండగా రిజిస్ట్రేషన్ ఎలా చేయించాలి అనేది చాలామంది అడుగుతుంది. సో కోర్టు ఆర్డర్ విషయంలో మేము చూసాం, మీకు డీబీసీ సంబంధించి వాళ్ళు వేసిన పిటిషన్ కాపీకి నేను పంపిస్తాను. సో డీబీసీలో ఎక్కడ కానీ, అలాగే ఆనరబుల్ కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్లో కానీ ఇల్లు కూడా అమ్మకూడదు, అలాగే ఇంటిపైన ఎలాంటి అటాచ్మెంట్ కానీ సో అలాంటి అయితే ఏమి లేవండి. సో జనరల్గా డీబీసీ ఏం చెప్తుంది, ఒక భార్యకి ఆ భర్త అనే వ్యక్తి నివాసం కల్పించాలి అనేది మాత్రమే చెప్తుంది. అంతేగాని ఆయన యొక్క ప్రాపర్టీ అమ్మకూడదు అనేది దీని మీద అయితే లేదు, వాళ్ళ పిటిషన్లో కూడా రాయలేదు, ఆర్డర్లో కూడా అలాంటిది కూడా లేదు. ఒకటి నెక్స్ట్ ఎవరైనా సరే ఈ ప్రాపర్టీకి ఉంటే మేము రేపు ఇంజక్షన్ చూస్తూ దానికి ఫర్దర్గా కూడా మేము వెళ్తూ ఉన్నాం. ప్లస్ ఇందులో కూడా క్లియర్గా మీకు మీ దగ్గర ఉంటుంది స్వార్జితపు ఆస్తి అంటే మీకు ఒక లీగల్ జనరల్గా ఏంటంటే ఒక హిందూ పురుషుడు సంపాదించిన ఆస్తి అంటే భర్త సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో దానికి ఎవరికీ అధికారం ఉండదు. ఈవెన్ భార్య బిడ్డలు కూడా రైట్ ఉండదు. అంటే నా సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది నా ఇష్టం, నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే ఇక్కడ భారతదేశంలో పుట్టిన హిందూ పురుషుడు ఎవరైనా సరే తన యొక్క సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ కష్టపడి సంపాదించిన ఆస్తి స్వార్జితపు ఆస్తి అంటాం మనం. సో దాన్ని ఏదైతే ఉందో ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కేవలం భార్య బిడ్డలు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారేంటంటే మెయింటెనెన్స్ మాత్రమే అడిగే రైట్ మాత్రమే ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో అది 12వ తారీఖు వాయిదా ఉన్నట్టుంది. దాని అవసరమైతే మెయింటెనెన్స్ కింద అంటే ఇప్పుడు నివాసం లేదు కాబట్టి దాని అవసరమైతే ఆయన కోర్టు వారి దృష్టికి ఏంటంటే నాకు మెయింటెనెన్స్ లేదు కాబట్టి నేను
దాని మెయింటెనెన్స్ పరంగా ఎంతో కొంత మెయింటెనెన్స్ ఇవ్వగలుగుతానని చెప్పడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం అంటే జనరల్గా ఏంటంటే ఆమె ఒక సీను గారు ఇచ్చిన ప్రాపర్టీ ఏదైతే ఉందో దాదాపు 6 కోట్ల రూపాయల ప్రాపర్టీలో ప్రజెంట్ నివసిస్తున్నారని తెలుస్తూ ఉంది. అంటే ఎక్కడ ఎవరికైనా ఎలాంటి నివాసము లేకుండా తల్లిగారి ఇంటి దగ్గర ఉన్న ఎవరైతే స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె మాత్రమే భర్తకు సంబంధించిన ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో మేము ఉండాలి అనేది ఆర్డర్, రెస్టైనింగ్ ఆర్డర్ అనేది వస్తుంది. కాకపోతే ఆమెకు ఎకనామికల్గా సౌండ్ ఉన్నారు, ఆమెకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, అంత వెల్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి దాన్ని కూడా మేము కోర్టు వారి దృష్టికి తీసుకెళ్తే అప్పీల్ కూడా వేసి దాన్ని కూడా ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ వైపు నుంచి ఇప్పుడు ఏమన్నా కేసు వేసారా కోర్టులో? ఎందుకు ఇంత సడన్ గా రావాల్సి వచ్చింది? లేదు రాజు గారు, ఇప్పుడు విషయం ఏంటంటే నేనేమంటున్నానంటే ఈ కేసు ఎప్పటి నుంచో నేను ఫాలోఅప్ చేస్తూ ఉన్నాను. హైదరాబాద్ నుండి నోటీసులు కూడా పంపించాం, డిఫర్మేషన్ సూట్ ఒకటి పంపించాము, తర్వాత వేరే అది కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ఈమెకి సంబంధించిన రక్షణ ఏదైతే ఉందో ఆ విషయం కూడా మీకు చెప్తున్నాను. ఈమెకి ప్రొటెక్షన్ అయితే కావాలి. ఒక హ్యూమన్ సిటిజన్గా ఆర్టికల్ 21 ప్రకారం మనకు జీవించే హక్కు అనేది మనకు ఉంది. సో దాని ప్రకారం ఆమె రక్షించబడాలంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కింద, ప్రైమా ఫేసి కంప్లైంట్ కింద నేను సిఏ గారిని కలవడం జరిగింది. నేను కంప్లైంట్ ఇచ్చాం అంటే నిన్న కొంచెం 10:30 చేయడం జరిగింది. సో కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల నేను తర్వాత మిమ్మల్ని కలవలేకపోయాను. అంటే మాధురి గారి ప్రాణహాని ఉందనేది దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాదు, ఎస్టాబ్లిష్మెంట్ అంటే అవునండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏంటి ఎస్టాబ్లిష్ చేయడానికి క్లియర్ గా నిన్న మీ మీడియా వాళ్ళే చూసారు కదండి. నిచ్చెనలు పెట్టి ఎక్కి నన్ను చంపడానికి వస్తే ఇంకా మీకు థ్రెట్ ఉందని ఎలా అడుగుతున్నారు? హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వెళ్తాం మేము, ఎందుకంటే ఈమె ప్రాపర్టీ అండి ఇది. ఈమెకి సంబంధించింది లీగల్ గా అన్ని క్లియర్ గా ఉన్నాయి. అలాగే గతంలో ఆయన ఏదైతే తాలూకా చెక్కులు కూడా చూపించడం జరిగింది, ప్రామిసరీ నోట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే నిన్న ఆమె అంతా మీరు చూశారు, తీసుకొని రావటం, తర్వాత కర్రలు తీసుకొని రావటం ఇవన్నీ మీరు లైవ్లో చూశారు. కాబట్టి సహజంగా ఆమెకి ప్రాణహాని ఉంది అనేది ఖచ్చితంగా ఉంది. సో ఆ విషయంలో నేను సీఏ గారిని కలిసి కంప్లైంట్ ఇచ్చాము. ఇక ఫర్దర్గా దీనికి సంబంధించి ముందుకు కూడా మేము వెళ్ళే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇంజక్షన్ షూట్ ఏదైతే ఉంది సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ కాబట్టి ఎవరు కూడా ప్రాపర్టీకి ఎంటర్ అయ్యే రైట్ లేదు, మనకు కూడా లేదు వితౌట్ పర్మిషన్. సో దానిపైన కూడా మేము లీగల్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మహిళా కమిషన్, నేషనల్ మహిళా కమిషన్లో కూడా దీనికి సంబంధించి మేము ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. అలాగే ఏంటంటే ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. ఏంటంటే భార్యాభర్తల మీద వ్యవహారం ఏదైనా ఉంటే అది అక్కడ కోర్టులో తెలుసుకోవాలి. డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఉంది, సరే డైవర్స్ అనేవి పెండింగ్ ఉన్నట్టున్నాయి, అవి వాళ్ళు చూసుకుంటారు తప్ప ప్రాపర్టీకి సంబంధించి దీనిపైన ఎలాంటి అటాచ్మెంట్ అనేది లేదు. కోర్టు వారికి సంబంధించిన ఎలాంటి ఆర్డర్స్ అయితే దీనిపైన లేవు. కాబట్టి అలాగే మేము గతం నుంచి ఏదైతే ప్రాపర్టీ ఆయన బాకీ ఉన్నారు కాబట్టి అది అడగడం జరిగింది. ఒకవేళ ఆయన ఇవ్వకపోయినా కోర్టు నుంచి అటాచ్మెంట్ తెచ్చుకుంటాం మేము, అలాగే ఆ ప్రాపర్టీ రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా. ఈ సైట్కి సంబంధించి పార్వతీశ్వర మాస్టర్కి 60 లక్షలు ఇవ్వాలి, మరి మాధురికి రిజిస్ట్రేషన్ చేశారు, నా డబ్బులు నేను వసూలు చేసుకుని అవసరం ఇదే ఇంటి ముందు నేను ధర్నా చేస్తాను. శ్రీను గారు ఇప్పుడు క్లియర్ గా మీ ముందే కదా చెప్పారు, పార్వతీశం గారు కూడా నేను ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, 60 lakhs పార్వతీశం గారు కూడా నేను క్లియర్ చేస్తానని చెప్పారు కదా. శ్రీను గారు ఎప్పుడు కూడా ఒకళ్ళు డబ్బు తినేసే మనిషి కాదండి. తినేసే మనిషి అయితే ఈ 30 సంవత్సరాల్లో ఎన్నో వేల కోట్లు సంపాదించాల్సిన మనిషి. సో అతను ఎవరి డబ్బులు తినాల్సిన అవసరం లేదు. ఆ ఆలోచనతోనే నాకు నా డబ్బులు ఉంచుకోడే ఉద్దేశం లేకనే నాకు రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే పార్వతీశం గారు కూడా 60 లక్షలు క్లియర్ చేసేస్తారు అంతే, అతను కూడా క్లియర్ చేసేస్తారు. ఎవరి డబ్బులు ఉంచుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. నెల రోజుల నుంచి డిఫేమేషన్ ఆల్రెడీ వేసి ఆమెకు ఆల్రెడీ పంపించారండి, నోటీస్ పంపించారు. ఆమె నోటీస్ రిసీవ్ చేసుకున్నారు కూడా. రిప్లై కోసం వెయిట్ చేస్తాం, సమయం ఉంటుంది కదా సార్, నోటీస్కి రిప్లై ఉంటుంది కదా, దాన్ని బట్టి చూసి అది వేస్తాం. కొన్ని వేరే ఛానల్ కూడా 2 కోట్లు ఎలాగొచ్చాయంటే మీకు తెలియదా అన్నయ్య? మా మామ ఏంటో మా ఆయన ఏంటో మాకేం ఆస్తులు ఉన్నాయో మీకు తెలియదా? ఆమెకు బుర్రలేదు, మీ అందరికీ ఉంటుంది. కాదు మహిళలకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ మీకు తెలియదు కదా. ఇన్కమ్ ట్యాక్స్ లో రిటర్న్స్ కూడా ఫైల్ చేశాను, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశాను. నా రిటర్న్స్ కూడా చూసుకోవచ్చు. నేను శ్రీ వెంకటేశ్వర ట్రాన్స్పోర్ట్ అని ఇన్ఫ్రా కూడా నడిపాను, కాంట్రాక్ట్ వర్క్స్ చేశాను, రియల్ ఎస్టేట్ చేశాను, మెరైన్ ఇంజనీర్ తాను. దాన్ని నాకు నెల డబ్బులు పంపిస్తారు. మాకు డబ్బులు కొదవలేదు, బంగారానికి కొదవలేదు, ఆస్తులకు కొదవలేదు. అది అందరికీ టెక్కల ప్రజలు కూడా అందరికీ తెలుసు. ఆమెకు బుర్ర తక్కువైతే అది మరి నేను చెప్పలేను. డబ్బులు ఎలాగొచ్చాయి, ఏం చేసాయి అంటే నేను డబ్బులు ఎలాగొచ్చాయని ఆమె కానీ నా అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ చూపించాలా ఏంటో మరి. ఒకటే మీరు అన్నట్టుగానమ్మా, ఇప్పుడు ప్రాపర్టీ అనేది ఏదైతే 2CR ఏదైతే ఉందో దఫాలుగా ఇచ్చారు కానీ ఒకేసారి ఇవ్వలేదు కదా సార్. ఆమె ఇచ్చుకుంటూ వస్తా ఉన్నారు, ఆ సందర్భాన్ని బట్టి ఇచ్చుకుంటూ. నేను ఇచ్చింది 200 కోట్లు కాదండి, ఆఫ్టర్ ఆల్ 2 కోట్లు. 2 కోట్లు కూడా ఇది లేకపోతే దేనికండి? తల్లిదండ్రుల నుంచి వచ్చిన మీకు స్త్రీధనం అదే అంటున్నాను. నా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాయి, నాకు అత్తవారి నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాయి, నేను వ్యాపారం చేసుకున్న ఆస్తులు ఉన్నాయి, నేను సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయి.
మా ఫ్యామిలీ ఆస్తులు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ ఒక 2 crores అసలు పాయింట్ చేయడం అంటే నాకు ఓకే సారీ 2 crores ఆమెకి ఎక్కువై ఉండొచ్చు. అంటే వాళ్ళు కొంచెం వాళ్ళకి నాకు తెలిసి రాఘవరావుకు 300 రూపాయలు ఎక్కువ అంట. అంటే మరి అందుకని 300 రూపాయలు ఇచ్చిన అల్లుడు చెప్పుకున్నాడు అంటే వాళ్ళ బతుకు 300 రూపీస్ దగ్గర ఆగిపోయింది కాబట్టి, అలాంటి ముష్టి బ్రతుకులు కాబట్టి 2 crores అనేవి ఆమెకి ఎక్కువ అవ్వచ్చు, మాకైతే ఎక్కువ కాదు. 2 crores అనేది నాకు చాలా లిటిల్ అమౌంట్. అది ఇప్పుడు దానికి సంబంధించి ఏదంటే ఏదైతే దఫాలుగా ఇవ్వడం జరిగిందండి, ఒకేసారి కాదు. గత 2 years నుంచి ఆమె ఉన్నప్పుడు అడిగినప్పుడల్లా ఇచ్చుకుంటూ రావడం జరిగింది. దానికి సంబంధించి ఆయన కూడా అదే సేమ్ కూడా ఆయన నిజాయితీగా ప్రామిస్ నోట్స్ అవన్నీ కూడా రాయడం జరిగింది. మేము అఫీషియల్ గా రిటర్న్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్ని ఫైల్ చేసుకొని యాజ్ పర్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టుకొని నేను అఫీషియల్ గా రిటర్న్స్ ఫైల్ చేసుకుని ఉన్నానండి. ఐఎమ్ ట్యాక్స్ పేయర్, అఫీషియల్ ట్యాక్స్ పేయర్. మా హస్బెండ్ బోస్ ఎన్ఆర్ఐ తన ట్యాక్స్ లేదేమో కానీ ఐఎమ్ అఫీషియల్ ట్యాక్స్ పేయర్. నా పేరు సాయి కృష్ణ ఆజాద్, ప్రాక్టీసింగ్ ఇన్ సుప్రీం కోర్ట్. మీరు మీకు సంబంధించి ఆల్రెడీ దగ్గర ఎంటీ చెక్స్ ఉన్నాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవడంతో వాటిని క్లియర్ అయిపోయినట్లేనా? క్లియర్ అయిపోయి 1,30,38 లక్షలకు మాత్రమే మీకు 2 కోట్లు ఇవ్వాలని చెప్తున్నారు. ఏంటి 1,38 లక్షలు అనేది దిస్ ఈజ్ మార్కెట్ వాల్యూ. 1,38 లక్షలు అనేది మార్కెట్ విలువ మాత్రమే ఈ బిల్డింగ్కి. ఈ బిల్డింగ్ ఎంత విలువ ఉంటుందో ఏదో నాకు తెలియదు. 1,38 లక్షలు అనేది మార్కెట్ వాల్యూ. మార్కెట్ వాల్యూ ప్రకారం నేను గవర్నమెంట్కి కూడా డబ్బులు చెల్లించి టీడీఎస్ కూడా కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. నేను 2 crores ఈ మధ్యన కూడా ఈ ఇష్యూ అయిన తర్వాత ఈ 50 lakhs ఇంకొక 50 లక్షలు అతనికి అదనంగా ఇవ్వడం జరిగింది దానికి. సో నేను ఇచ్చిన అమౌంట్కి ఇది సరిపోతుందో సరిపోదు అనేది సెకండరీ. ఆ తర్వాత మేము చూసుకుంటాం నాకు అమౌంట్ రావాలా అతనికి రావాలనేది మేము తర్వాత టాలీ చేసుకుంటాం. ప్రెజెంట్ నాకు ఇవ్వాల్సిన అమౌంట్కి ఈ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకోవాలని చూస్తున్నారు కాబట్టి నేను నష్టపోతారనే ఉద్దేశంతో అతను నాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ ఆస్తిని నాకు అప్పచెప్పడం జరిగింది. ఆల్రెడీ మీరు పోలీసులకి ఫిర్యాదు చేశారు, బయట గేట్లకి తాళాలు వేయాల్సినంత అవసరం వచ్చింది. అది మా ఇష్టం అండి. మళ్ళీ ఇలాంటి కుక్కలే వచ్చి మళ్ళీ సిట్టింగ్ వేస్తే దాన్ని వెంట పడడానికి మళ్ళీ నాకు అంత ఓపిక లేదు కాబట్టి నా ఇంటికి నేను తాళాలు వేసుకోవడం జరిగింది. మన ఇష్టమే కదండి, మన ఇల్లు మన కూడా ఇష్టం. భయపడుతున్నారా? భయం అనేది నా బ్లడ్లోనే లేదండి. భయపడితే నేను ఒక్కదాన్ని అక్కడ మేడ మీద ఫేస్ చేసుకొని కింద 100 మంది నేను ఫేస్ చేసుకోను. భయపడితే ఈ ప్లేస్లో నేను ఉండను కూడా. భయం అనేది నా బ్లడ్లోనే లేదు. క్లియర్. సాయి కృష్ణ ఆజాద్, సాయి కృష్ణ ఆజాద్. భోజనం బిర్యానీ